నేను రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక పనామ ఉంది. ఆ పనామకి 2 పిల్లలు ఉన్నారు. నేను అప్పుడు చూసప్పుడు ఒక బాబు, జస్ట్ ఒక పాప ఒక బాబు, 2 ఉన్నారు. మీరు ఎలా అంటే వాళ్ళు మన ఇంటికి పని చేయడానికే రావచ్చు, ఓకే. ఎలా అంటే వాళ్ళ పరిస్థితి బాగలేకనో లేకపోతే వాళ్ళ పిల్లల కోసమో ఎలాగోనో వాళ్ళు మన దగ్గర పని చేయడానికే కదా వస్తున్నారు. కనీసం వాళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. నేను ఎందుకు ఈ విషయాన్ని మెన్షన్ చేస్తున్నాను అంటే, బట్ ఆ నేమ్ అయితే చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ పర్సన్ నేము. సో నేను వెళ్ళినప్పుడు ఆ పని వాళ్ళు ఎలా డీల్ చేశారంటే, వాళ్ళు యాక్చువల్లీ తను వర్క్ చేస్తుంది అనమాట ఇంట్లో. అమ్మాయి పని చేస్తుంది వాళ్ళ ఇంట్లోనే, కానీ వాళ్ళ పిల్లలు అక్కడ నిల్చొని ఉన్నారనమాట. నిల్చొని ఉంటే కనీసం ఈ అమ్మాయి ఏదో వర్క్ చేస్తుంది, ఆకులో ఏదో తుంపుతుంది, ఇలా ఒలుస్తూ కూర్చుంటే, ఇట్రండి ఇది ఒలచండి అని చెప్పి అన్నది. నాకు నువ్వు నువ్వు మనీ ఇస్తుంది ఎవరికి? వర్క్ చేయడానికి వాళ్ళ మదర్కే కదా, నువ్వు వర్క్ నువ్వు ఇచ్చింది. మళ్ళీ ఎందుకు వాళ్ళ పిల్లల దగ్గర వర్క్ చేయించి వాళ్ళు కూడా నువ్వు మనీ ఇస్తున్నావా? లేదు కదా, అట్లీస్ట్ రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. అలా చేయడం తప్పనిపించదా? మరి పెద్ద పెద్ద డిగ్రీలు చేసాం, మేము బీటెక్లు చేసాం, జాబులు చేస్తున్నాము అంటారు. నాకైతే కొన్ని రియల్గా చూస్తే చాలా హట్టింగ్గా అనిపిస్తుంది. నాకైతే ఆ క్షణం అయితే చాలా బాధ అనిపించింది వాళ్ళని చూడగానే. వీళ్ళ పేరెంట్స్ ఆ ప్లేస్లో ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత ఫీల్ అవుతారు. వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చినంత మాత్రాన వాళ్ళ పిల్లలు కూడా మీ ఇంట్లో చేయాలని రూల్ లేదు కదా. తప్పనిపించదా మీకు? అంత పెద్ద చదువులు చదువుకున్నారు కదా. చాలా బాధ అనిపించింది నాకు ఆ సిచ్యువేషన్లో. బట్ ఇలా మాత్రం చెయ్యొద్దండి. ఎవరైనా మీ ఇంటికి పని వాళ్ళు వస్తే పని మాత్రమే వాళ్ళ దగ్గరే చేయించుకోండి. వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళు పాపం అట్లీస్ట్ అంత చిన్న పిల్లలు కదా, అయ్యో అని కనీసం ఏ చాక్లెట్ బిస్కెట్ కూడా ఇవ్వచ్చు.